మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మరి దేవుని వాక్యాన్ని తెలియజేయండి అని చెప్పి సర్వ సృష్టికి వాక్యాన్ని ప్రకటించండి బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆ వాక్యం ఎవరికి అప్పచెప్పాడు ఈ డ్యూటీ దేవుడు అంటే ఆయన ప్రవక్తలకి, ఆయన బిడ్డలకి, దేవుని బిడ్డలో కొంతమందిని ఆయన ఎన్నుకొని మరి వాళ్ళని పాస్టర్స్గా వాక్యం చెప్పేవాళ్ళుగా చేసి ప్రపంచంలోనికి పంపించారు దేవుడు. మరి ఎందుకు పంపించారు? ఆయనకేం పని లేదా, లేకపోతే వీళ్ళకి పని లేదా అంటే ఉన్నది పని. ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి దేవుని బిడ్డలే. ప్రతి ఒక్కరూ వారు వేరే అనుసరిస్తున్నప్పటికీ తెలిసి తెలియక దేవుని బిడ్డలే సమస్తమైన వాళ్ళని బైబిల్ గ్రంథం చెప్పుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, మీరంటే నన్ను తెలుసుకున్నారు, మరి మీరు రక్షణ పొందుకొని మీరు మాత్రం కామ్గా ఇంట్లో కూర్చుంటే తెలియని వాళ్ళకి ఎవరు చెప్తారు? మీరు వెళ్ళాలి చెప్పాలి అని దేవుడు వీళ్ళని పంపిస్తూ ఉన్నారు. అనేక ప్రదేశాలకు, అనేక జనాంగాల దగ్గరికి, అనేక దేశాలు దేవుని వాక్యం చెప్పడానికి పంపిస్తూ ఉంటే కొంతమంది వింటూ ఉన్నారు, కొంతమంది తృణీకరిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుడేమో చెప్పండి నా వాక్యాన్ని, నా బిడ్డలు నశించిపోకూడదు, తెలియని బిడ్డలు ఎవ్వరూ నశించిపోకూడదు. అనేక మంది అంధకారంలో జీవిస్తూ ఉన్నారు, మరి అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పండి అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వారులారా, అయితే కొంతమంది వీళ్ళని తిట్టినా, కొట్టినా, అసహించుకున్నా, తన్నినా, చంపినా కూడా ఇది దేవుడు పని కదా, మరి వీళ్ళు మానవులు మనల్ని చంపితే ఏం జరుగుద్ది? మన స్వర్గానికి వెళ్ళాలి అని అంటే దేవుడు చెప్పిన పని చేయాలి కదా, మానవులు చెప్పింది కాదు కదా మనం చేయాలి అని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది కేవలం మరి దేవుడంటే తెలియని సహోదరుల కోసమే ఈ దేవుని గురించి ప్రకటించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, మనం విశ్వసిస్తే విశ్వసించవచ్చు, లేకపోతే విశ్వసించకపోతే విశ్వసించకపోవచ్చు. అది మన మీదే ఆధారపడి ఉంటుంది. మరి అది మన పని, మన సొంత పని. విశ్వసించకపోవటం అనేది మనం నమ్మినా నమ్మకపోయినా మరి దేవుడు మనకు నిర్ణయించిన సమయం మాత్రమే భూమి మీద ఉంచుతారు. తర్వాత ఆయన వస్తాడు, సిద్ధపరచబడి ఉన్న బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత విడవబడిన వారి సంగతి ఏమవుతుంది అనేది మనమే ఆలోచించుకోవాలి. ప్రియమైన వారులారా.